వెల్కమ్ బ్యాక్ ఎస్కేఎస్ ఫ్లై టీవీ. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలో ఉన్నటువంటి తుర్కాపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థికి సంబంధించినటువంటి ప్రతాప్ రెడ్డి గారితో ఉన్నాం. చెప్పండి మీ వివరాలు. నా పేరు ప్రతాప్ రెడ్డి, తుర్కాపల్లి విలేజ్. ఎంపీ గారితో పాటు ఎమ్మెల్యే గారితో పాటు నాకు ఈ ఊరి ప్రజలతో పాటు అందరు కలిసి నాకు కాంగ్రెస్ తరపు నుండి మద్దతుగా దీన్ని ఇది చేయబడింది. అంటే మీరు రాజకీయాలకు రావాలని మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? ఇంతకుముందు ఏమన్నా మీకు ఉందా? ఇంతకుముందు చేసిర్రా ఏదైనా? ఇప్పటిదాకా అయితే ఏం చేయలేదు. అందరి కోరికతో పాటు నేను రాజకీయాలకు రావడం జరిగింది. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఏమన్నా సమస్యలు, ఇప్పుడు కార్డు లేని వాళ్ళకు కార్డులు కానీ, మన ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కానీ, ఇక ఇంకా ఏమన్నా సమస్యలు, కరెంటు సమస్యలు ఏమన్నా ఉంటే కానీ, సిసి రోడ్లు కానీ, ఈ మోర్లు కానీ, పింఛన్లు కానీ, అవి ఏవి ఉన్నా నేను అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను. మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన అనంతరం మీరు గ్రామానికి అంటే ఏ విధమైన అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారు? ఇక్కడ ఊరు పక్కకు ఒక డ్రైనేజీ ఇది ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. ఇక ఇంకా కొన్ని పోళ్ళు ఇట్లా కొన్ని కరెంటు సమస్యలు కూడా ఉన్నాయి. అవి కూడా దాంతోపాటు సిసి రోడ్లు కానీ ఇంకా కొన్ని ఉన్నాయి. మన ఇంద్రమ్మ ఇల్లు కొన్ని వచ్చినాయి, కొన్ని చేస్తుర్రు, ఇంకా కొన్ని కూడా చేయాలని అనుకుంటున్నాము. అవి అయిన తర్వాత, ఇది అయిపోయిన తర్వాత అవి కూడా చేస్తామని చెప్తున్నాం. కొన్ని పింఛన్లు కూడా ఇవి ఉన్నాయి, అవి కూడా చేస్తామని చెప్తున్నాం. గుర్తు కత్తెర గుర్తు. ఇక కత్తెర సీరియల్ నంబరు 2. నాకు గ్రామ ప్రజలు అందరూ ఓటేసి పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ముందుకెళ్తున్నటువంటి మన ప్రతాప్ రెడ్డి గారి యొక్క ప్రచారం కానీ, గ్రామానికి సంబంధించినటువంటి ఓటర్ల నాడి కానీ, అదేవిధంగా మీ గ్రామంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారో మనం శివకుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు బాగి శివకుమార్. నేను తుర్కాపల్లి గ్రామ వాస్తవ్యుని. ఏం లేదు, ప్రతి వాడవాడకు డోర్ డోర్ తిరగడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి అదే పరమేష్ గారే సర్పంచ్గా ఉండడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మేమందరం మద్దతుతోని, సరే ఎంపీ ఎమ్మెల్యే ఏ వర్గం ఉన్నా పర్వాలేదు, అన్ని వర్గాలు కలుపుకొని అందరం కలిసి మన మల్కారెడ్డి ప్రతాప్ గారికి డిక్లేర్ చేయడం జరిగింది. ఆయనకు భారీ మెజార్టీతోని, ఒక 200 నుంచి 250 భారీ మెజార్టీతోని మేము గెలిపిస్తామని గ్రామ ప్రజల తరపున నేను నమ్మకం ఇస్తున్నాను. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.